నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ విజయానంద రెడ్డి గారి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొన్న జరిగిన ఇన్సిడెంట్ చిత్తూరు నియోజకవర్గంలోని ప్రతి గడపకి తెలిసిన విషయమే. టీడీపీ ఎంతటి దాష్టికానికి, టీడీపీ అనడం కన్నా చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంతటి దాష్టికానికి ఒడిగట్టాడు అన్నది చిత్తూరు నియోజకవర్గంలోని ప్రతి గడపలోని ప్రతి ప్రాణానికి తెలిసిన విషయమే. ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని నిన్న ఒక అధికార ప్రతినిధి, ఆ మనిషి యువత అధికార ప్రతినిధి అంట టీడీపీలో, హాఫ్ గ్రేడ్ టికెట్ గాడు వరుణ్ చౌదరి మాట్లాడుతూ హూ ఆర్ యూ మురళీరెడ్డి, హూ ఆర్ యూ మురళీరెడ్డి అన్నాడు. హూ ఆర్ యూ బ్లడీ, హూ ఆర్ యూ, ఎవడివి నువ్వు? వరుణ్ చౌదరి అనే గాడివి ఎవడివి నువ్వు? టీడీపీ పార్టీలో హాఫ్ గ్రేడ్ టికెట్ గాడివి నువ్వు. బెంగళూరులో కూర్చొని బెంగళూరులో బిజినెస్ చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ వారాంతరపు సెలవుల్లో వచ్చి టీడీపీ పార్టీ కోసం కూర్చొని పెట్టి డబ్బులు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టే హాఫ్ గ్రేడ్ టికెట్ గాడివి నువ్వు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని హూ ఆర్ యూ అని ప్రశ్నించడం. చిత్తూరు నియోజకవర్గంలో నీ మూతి పగలగొట్టేవాడు లేక నువ్వు పెట్టే ప్రతి ప్రెస్ మీట్కి మేము సమాధానం ఇవ్వలేకేం కాదు. నీలాంటి హాఫ్ గ్రేడ్ టికెట్ గాడికి కూడా మేము సమాధానం చెప్తే మా వాల్యూ పోతుందన్న ఒక్క దీంతోనే మేము ఇన్ని రోజులు నీకు సమాధానం చెప్పకుండా ఉన్నాం. అంతేగాని నువ్వేమో పెద్ద తోపు తురుంకాన కట్టవనో, లేకపోతే టీడీపీ పార్టీ నేను అందరం ఎక్కిచ్చేసిందనో, లేకపోతే నువ్వేదో నారా చంద్రబాబు నాయుడుకో నారా లోకేష్ సంకలనాకి ఎదవ్వనో కాదు. నువ్వు ఒక హాఫ్ గ్రేడ్ టికెట్ గాడివి. నువ్వు ఎందుకు పనికిరాని చెత్త పుట్టలో వేసే చెత్తగాడివి కాబట్టే నీలాంటి ఎదవకు కూడా మేము సమాధానం చెప్పాలని అని చెప్పి మేము సమాధానం చెప్పకుండా కూర్చున్నాం. పెద్ద అగ్రెసివ్గా పొట్టి అనకూడదు కానీ పొట్టి బుడంకాయ ఉన్నంత ఉన్నావు. పెద్ద అగ్రెసివ్గా మాట్లాడడం స్టార్ట్ చేసేసి నువ్వేంది హూ ఆర్ యూ మురళీరెడ్డి, సిగ్గు లేదా? సిగ్గు ఎవడికి ఉండాలి? సిగ్గు గురించే మాట్లాడదాం. అర్ధరాత్రి ఇంట్లో ఆడాళ్ళు పిల్లలు ఉన్నారని తెలిసి కూడా మీ నాయకుడి పుట్టినరోజు వేడుకల్లో తప్ప తాగి, రిక్షా వాళ్ళు రోడ్లో పడతారు చూడండి, ఆ స్టేజ్లో తప్ప తాగి మీ ఎమ్మెల్యే ఫుల్గా మందు కొట్టి మిమ్మల్ని, మీ పార్టీ కార్యకర్తల్ని ఎగ్గొట్టి కనీసం నియోజకవర్గంలో చదువుకునే పిల్లోల్ని కూడా గంజాకు అలవాటు చేసేసి వాళ్ళని తీసుకెళ్లి ఒక మహిళ ఉందే, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనే సంగతి లేకుండా, అపార్ట్మెంట్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇళ్ల మీదకు పంపించారు చూడు. మీకుండాల సిగ్గు, మాకు కాదు, మీకుండాల సిగ్గు. సిగ్గుల గురించి నువ్వు కూడా మాట్లాడుతా అంటే సిగ్గుకే సిగ్గు వచ్చేలాగుంది. కనీసం ఒక్క మొగాన్ని కొట్టడానికి 30 మంది మొగాళ్ళు పంపించినారు చూడు, దానికి ఉండాల సిగ్గు. అర్ధరాత్రి పంపించినారు ఆడంగి రాజకీయాలు చేస్తా, దానికి ఉండాల సిగ్గు. వీటన్నిటికీ సిగ్గు మీరు పడాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సిగ్గుపడాలి? మురళీరెడ్డి ఎందుకు సిగ్గుపడాలి? నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎందుకు సిగ్గుపడాలి? మహిళా కార్యకర్తలమైన మేము నిన్ను చెప్పుతా కొడతాన్నాం ఈరోజు, నువ్వు సిగ్గుపడు. నీకు సమాధానం చెప్పేకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడోళ్ళం కూడా సిగ్గుపడతాను. నీ క్యాడర్ అది, నీ బతుకది. మహిళలు ఓ అంటేనే భయపడిపోయాను. నువ్వు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు ఏరా అంటేనే గజగజ వణికిపోయాను. నువ్వు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మా వాళ్ళ గురించి ఎవర్రా నువ్వు అనే స్థాయికి నువ్వు వచ్చినావంటే నిజంగానే చంద్రబాబు నాయుడు ఎంతమందిని ఎంత విధాలుగా పోషిస్తా అన్నాడని దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు. ఈ దేశంలో అసలు వరుణ్ చౌదరి నేను క్వశ్చన్ డైరెక్ట్ గా అడగాలి. అసలు ఇన్సిడెంట్ ఏమన్న సంగతి అన్నా నీకు తెలుసా? నాకు తెలిసి ఇన్సిడెంట్ జరిగింది శనివారం రాత్రి. నాకు తెలిసి నువ్వు బెంగళూరు నుంచి అప్పుడే బయలుదేరి ఉంటావు. నీ ఉద్యోగం ఆడైపోయి ఉంటుంది. ఫ్రైడే నైట్, శనివారం ఆదివారం సోమవారం లీవ్ కాబట్టి బస్సు ఎక్కొచ్చేసుకుని ఉంటావు చిత్తూరుకి. కరెక్ట్ గా ఇన్సిడెంట్ నీ చేతికి తగిలింది. అబ్బా దొరికిందిరా నాయనా మనకి ఇన్సిడెంట్, ఈ దెబ్బతో మనం ఫేమస్ అయిపోవాలా? ఇది సంబంధం లేదు, అసలు ఏం జరిగిందని తెలియదు. నైట్ నిద్రపోయినావు, వాట్సాప్లో చూసుకుంటావు, పొద్దున్న లేసి ప్రెస్ మీట్ పెట్టడం స్టార్ట్ చేసినావు. నీకేదన్నా స్టేట్ లెవెల్ పోస్ట్ కావాలన్నా, నీకేదన్నా చంద్రబాబు నాయుడు దగ్గర నీ పబ్బాలు గడవాలన్నా వెళ్ళి నిర్మోహమాటంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా చంద్రబాబు నాయుడు సంకో, నారా లోకేష్ సంకో, లేకపోతే ఇంకా కుడితే గుర్జాల జగన్మోహన్ రెడ్డి సంకో నాకు. అంతేగాని ఛాన్స్ దొరికింది కదా అని వచ్చి కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రెస్ మీట్ పెడతానంటే ఇంకా కూడా నియోజకవర్గంలో చూస్తా కూర్చునేకి ఇక్కడ ఎవ్వరు మగవాళ్ళు ఎవ్వరు గాజులేసుకొని కూర్చోలే. సిగ్గుండాల, నీకుండాల సిగ్గు. నేను ఈ రోజు అడుగుతానా ఇదే వరుణ్ చౌదరిని,
ఇదే వరుణ్ చౌదరిని నేను క్వశ్చన్ చేస్తా అన్నా. మీ ఎమ్మెల్యే తప్ప తాగి మీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి మురళి ఇంటికి పంపించలేదు అని సత్యం చేస్తావా చెప్పు. నేను వస్తా కాణిపాకానికి సత్యానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి సోదరిగా నేను సవాల్ చేస్తాను ఈ రోజు నీకు. కాణిపాకానికి రేపు 11 గంటలకు నేను సత్యానికి వస్తా. నీ ఎమ్మెల్యేని తీసుకొస్తావో నీ మంది మార్పులను తీసుకొస్తావో తీసుకోరా, పోదాం సత్యానికి కాణిపాకానికి. మీ ఎమ్మెల్యే తప్ప తాగి మీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి పంపించాడని నేను సత్యం చేస్తాను రా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు మాట్లాడదాం, గిత్తపకోడా ఇప్పుడు మాట్లాడదాం రా, సత్యం చేద్దాం. ఇంకొకటి, నీ ఎమ్మెల్యే తప్ప తాగి మురళీరెడ్డికి కాల్ చేశాడా లేదా, మురళీరెడ్డికి ఫోన్ చేసి దుర్భాషలాడా లేదా? ఈ రోజు నన్ను ఒకటి తిడితే నేను తిట్టనా? ఈ రోజు నన్ను ఒకటి దుర్భాషలాడితే నేను అదే విధంగా సమాధానం చెప్పనా? సేమ్ అదే చేశాడు మురళీరెడ్డి. చేసిన తప్పదా ఉంది? ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఒక వ్యక్తి నియోజకవర్గంలోని అదర్ పార్టీ కార్యకర్తకు ఫోన్ చేస్తున్నాడంటే అప్పుడు నీ ఎమ్మెల్యే ఏ గ్రేడ్కి సంబంధించినోడు అనుకోవాలి. సిగ్గు నీ ఎమ్మెల్యేకు ఉండాలనా మాకు ఉండాలనా? కార్యకర్తకు ఫోన్ చేసి తిట్టే నీ ఎమ్మెల్యేకి సిగ్గుండాలనా లేకపోతే మా పార్టీ కార్యకర్తకు సిగ్గుండాలనా? నీకేం తెలుసు? ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏది పడితే అది మాట్లాడతావు, సంబంధమే లేకుండా అభివృద్ధి గురించి మాట్లాడతాడు. రే గిత్తా, నీకు ఒక విషయం తెలియదు ఏమంటే, అభివృద్ధి అంటే అమూల్ డైరీ, అభివృద్ధి అంటే కలెక్టరేటు, అభివృద్ధి అంటే సిఎంసి, మళ్ళీ జగనన్న వచ్చాక సిఎంసి మెడికల్ కాలేజు. ఇది అభివృద్ధి అంటే. మీలాగా బోర్ బండ్లకి స్టిక్కర్లు వేసి అతికిచ్చేసేది కాదు అభివృద్ధి అంటే. తెలుసుకో ముందు. అందుకే ముందు చిత్తూరులో కూర్చొని ఏడు. రాజకీయం చేయాలంటే చిత్తూరులో కూర్చొని ఏడ్చి చిత్తూరులో ఏం జరుగుతుంది, మన ఎమ్మెల్యే ఏం చేస్తా అన్నాడు, మనం ఏం జరుగుతుందిరా నాయన అని ముందు తెలుసుకొని ఏడు. బెంగళూరులో కూర్చొని ఫార్మాసిటీలో కూర్చొని మాత్రలు అమ్ముకునే ఉండవి నీకెందుకు రాజకీయాలు?